హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ప్రజెంట్ అయితే మీకు కసోలీలో ఉన్న ఇంకో ప్లేస్ అయితే చూపించబోతున్నా. మెడిటేషన్ పాయింట్ అంటారు దీన్ని. ఇది కూడా హెరిటేజ్ మార్కెట్ పైనే ఉంటుంది. ఇదైతే కసోలీ కోర్ట్. మనకంటే నార్మల్గా ఏదైనా ఒక పాయింట్ చెప్పాలంటే కోర్ట్ ఇది. ఇటు నుంచి ఇలా ఇటు వెళ్తే స్ట్రైట్గా ఇదంతా మెడిటేషన్ పాయింట్కి వెళ్ళే రూటే. అనిపిస్తుందా? ఏంటంటే మొత్తం అంతా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందండి. అన్ని కొండలే, ప్లెయిన్ అయితే కాదు. సో కొంచెం హెల్దీగానే ఉంటేనే వెళ్ళగలం, లేదంటే చెప్పలేమండి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం మంకీస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తినేటప్పుడు చేసేటప్పుడు అంటే చూసుకుంటూ ఉండాలి, లేదు అంటే అటాక్ చేస్తుంటండి. మంకీస్ కూడా చాలా ఎక్కువ. హలో హలో అంటే మన ఏమైనా చిన్నపిల్లల చేతిలో ఉన్న ఏమైనా సరే, మనం కొంచెం అచానక్గా ఉన్నా సరే వీటితో కొంచెం డేంజర్ అండి. చూసారు కదా ఎలా వస్తున్నాయో. ఇదండి ఇలానే వస్తుంటండి. ఇదంతా వ్యూ అండి. హిమాచల్ వ్యూ. ఇదంతా కిందన విలేజ్. ఇది హెరిటేజ్ మార్కెట్కి మెడిటేషన్ పాయింట్కి కిందన అట్స డౌన్ నుంచి వెళ్తే ఇదంతా విలేజ్. ఇది మెడిటేషన్ పాయింట్ ఏంటి అంటే మెడిటేషన్ చేయడానికి అడగొచ్చు మీరు, బట్ నాకు కూడా తెలియదండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. జస్ట్ ది ప్లేస్ పేరు అంటారు మెడిటేషన్ పాయింట్ని. కొంచెం ఇక్కడికి వస్తే వ్యూ కనిపిస్తుంది మనకి. లాంగ్లో కనిపిస్తుంది షిమ్లా వ్యూ. సోలన్ అటంతా సోలన్ షిమ్లా అండి. సోలన్ షిమ్లా లాంగ్లో కనిపిస్తుంది. ఈ కసోలీ కూడా సోలన్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి షిమ్లా కూడా 70 కిలోమీటర్స్, 70. ఇక్కడ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అని కొంచెం వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వీకెండ్స్లో. మెడిటేషన్ పాయింట్. పిల్లలకి పార్క్ ఏరియా అయినా, మనకి వ్యూ చూడాలన్నా, ఫొటోస్కి, సీనరీకి చాలా బాగుంటుందండి. చాలామంది ఫోటోషూట్కి కూడా వస్తూ ఉంటారు. ఇదే మెడిటేషన్ పాయింట్. ఇది మొత్తం కంప్లీట్ వ్యూ ఇది. సో కింద విలేజ్ కొంచెం కనిపిస్తుంది సైడ్.
ఇక్కడ టూరిస్టులు ఇలానే ఉంటారు, శనివారం ఆదివారం ఎక్కువ.